నిన్న నైట్ అనుకోకుండా ఒక చిన్న న్యూస్ చూశాను. అది చూసిన తర్వాత మనసుకి చాలా కష్టం అనిపించింది. అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఈ మధ్య స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. భారీ లాభాలు వస్తాయని చాలా మంది ఎలాంటి అవగాహన లేకుండా పెట్టుబడి పెడుతున్నారు. ఇలా కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఇంట్రాడే ఆప్షన్స్ ట్రేడింగ్ పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు. సోషల్ మీడియాలో టిప్స్ తీసుకుని పెట్టుబడి పెడుతున్నారు. కొంతమంది అప్పులు చేసి మరీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారు. అలా కోట్లాది రూపాయలు వస్తాయని అనుకున్నాడు, ఆశపడ్డాడు. అనుకుందే తడువుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉండడంతో ఉన్న డబ్బుకు తోడు అప్పులు చేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. తీరా స్టాక్ మార్కెట్లో నష్టాలు రావడంతో మనోవేదనకు గురయ్యాడు. ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు. చక్కగా సాగిపోతున్న సంసారంలో ఆన్లైన్ పెట్టుబడులు చిచ్చుపెట్టాయి. సోమవారం రోజున ఉదయం నవీన్ గదిలోంచి నివేదిత కేకలు వేయడంతో అత్తమామలు పరిగెత్తుకుంటూ వెళ్లి చూశారు. ఆసుపత్రిలో భార్య నివేదిత చెప్పిన వివరాల ప్రకారం నవీన్ స్టాక్ మార్కెట్లో భారీగా పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోయాడు. ఆ విషయం భార్యకు చెప్పాడు. స్టాక్ మార్కెట్లో నష్టాలు రావడంతో మనోవేదనకు గురైన నవీన్ తన కుమారుణ్ణి చంపి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకొచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా దృష్టిలో షేర్ మార్కెట్ కూడా కత్తి లాంటిదే. కత్తితో పీకా కోసుకోవచ్చు, కూరలో కోయచ్చు. కత్తి వాడడం తెలిస్తేనే కత్తి పట్టుకోవాలి. షేర్ మార్కెట్ కూడా అంతే, జాగ్రత్త.